పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎన్నికల ప్రచారం ముమ్మరం చేయాల్సిన పార్టీలు క్యాంపెయినింగ్ కు దూరంగా ఉంటున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రతతో అభ్యర్థులు ప్రచారానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. రోజుకు 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అత్యవసరమైతే తప్ప జనం ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి ఎండ దెబ్బ తగిలింది. అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి 15 రోజులు గడుస్తున్నప్పటికీ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టలేదు. జిల్లాలో రోజు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పార్టీ కార్యక్రమాలకే తప్ప ప్రజల్లోకి ఇంకా పూర్తిగా వెళ్లడం లేదు ఎంపీ అభ్యర్థులు. వారం రోజులుగా పార్టీ కార్యకర్తలు మీటింగులకే పరిమితమవుతున్నారు. రాష్ట్రంలో మే 13న లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు, బీజేపీ నుంచి గోడం నగేష్, కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ నుంచి మంత్రి సీతక్క పార్లమెంటు నియోజకవర్గం చుట్టేస్తోంది. ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. అభ్యర్థులు మాత్రం ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టడం లేదు. ఎండల తీవ్రత దృష్ట్యా వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అటు ప్రజలు సైతం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో పార్లమెంటు ఎన్నికలపై అంతగా ఆసక్తి చూపడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల వేళ ఉమ్మడి జిల్లాలో పల్లె పట్టణం తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో పండుగ వాతావరణం కనిపించింది. కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల సందడి లేదు. ఎన్నికల ప్రచారంలో ప్రచార రథాలు, పార్టీల పాటలు ఓటర్లను ఆకర్షిస్తాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి అభ్యర్థి తరపున ప్రచార రథాలు పెద్ద ఎత్తున తిరిగాయి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 వరకు నెల రోజుల పాటు ఎక్కడ చూసినా పార్టీల పాటలే వినిపించేది. ఇప్పుడు ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ప్రచార రథాల సందడి కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి వెంట ప్రచారంలో దాదాపు 200 మందికి పైగా జనాలు, కార్యకర్తలు కనిపించేవారు. ప్రచారంలో జన సమీకరణ పెద్ద ఎత్తున చేశారు. అయితే పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారానికి జన సమీకరణ చేయడం కష్టంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిరోజు నగదు, భోజనం ఇలా ఏదో ఒకటి ఇచ్చి జన సమీకరణ చేసుకున్నారు. ఇప్పుడు ఎండల తీవ్రతకు పనులన్నీ వదులుకొని ఇంట్లోనే ఉంటున్న జనాలు ఇక ప్రచారానికి ఎలా వెళ్తారనే ప్రశ్న తలెత్తుతోంది. ఉదయం, సాయంత్రం మాత్రమే ప్రచార కార్యక్రమాలకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయానికి ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో అభ్యర్థులు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.